హంతకుడు కుక్కపిల్లని చెత్తకుండీ కింద పెడుతున్నాడు. బండి మీద అమ్మాయిలు వస్తున్నారు. కుక్కపిల్ల ఎదురొస్తోంది. ఏంట్రా నడు రోడ్డు మీద కుక్కపిల్లుందని వీళ్ళెత్తుకుంటారు. అప్పుడు దూరంగా హంతకుడుంటాడు. ఆ కుక్కపిల్ల తనది అని వాడంటాడు. కుక్కపిల్లని ఇవ్వటానికి వెళితే అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నాడు. ఇదే జరిగి ఉంటుంది. అంటే ఆ కుక్కపిల్ల అంతంగా క్యూట్గా ఉంటుండాలి. ఏ ఆ కుక్కపిల్లకి దెబ్బలు తగిలి కుంటుతూ ఉండకూడదా? కమలా, నన్ను మాట్లాడినివ్వు. సి గౌతమ్, ఏ కుక్కతో కిల్లర్ విక్టిమ్స్ ని లూర్ చేస్తున్నాడో తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా విశాఖపట్నంలో 50కి పైగా కెనల్స్ ఉన్నాయి, 100 పెట్ షాప్స్ ఉన్నాయి, 40 మంది వెట్ డాక్టర్స్ ఉన్నారు. ఇట్స్ ఎ లాంగ్ షాట్. మన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయ్యాయి. లేదు కమలా, వేస్ట్ అవ్వలేదు. ఆ కిల్లర్ కుక్కల సాయంతోనే అమ్మాయిని ఎత్తుకెళ్తున్నాడు. ఈ విషయాన్ని మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఆ కిల్లర్ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు అమ్మాయిలు అలర్ట్ గా ఉంటారు. వాడు ఎవరిని ఈజీగా కిడ్నాప్ చేయలేడు. కరెక్ట్ గా చెప్పావు. తో నోర్మి. గౌతమ్, కిల్లర్ కుక్కపిల్ల సాయంతో కిడ్నాప్ చేస్తున్నాడని పోలీసులు కనిపెట్టారని వాడికి తెలిస్తే వాడికి చాలా కోపం వస్తుంది. వాడు ఆవేశపడి ఒకవేళ దాహినిని చంపేస్తే? కాల్ వినోద్. వినోద్, ఒక హెల్ప్ చేస్తావా? నేను చెప్పేది ఒక పేపర్లో నోట్ చేసుకో. హే, అక్కడేం చేస్తున్నావు? నడి రోడ్డు మీద ఏం చేస్తున్నావు? బుజ్జి, ఇట్రా. దట్స్ మై డాగ్. కొంచెం తీసుకొస్తారా? సారీ సిస్టర్, షాడో లీష్ ఊడిపోవడం వల్ల పారిపోయింది. కొంచెం వేయరా? నో ప్రాబ్లం. సారీ సార్, డాగ్ ఉన్న వాళ్లతో కేర్ఫుల్ గా ఉండాలని #CatchTheKiller ట్వీట్ లో చదివాను. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని నేను కిల్లర్ అనడం లేదు, బట్ ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్. సారీ సార్, సారీ. ఎవరు? ఒక ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేయాలి. ఎవరు నీకు నా అడ్రస్ ఇచ్చారు? చెప్పను.
నువ్వు చెప్పింది నిజమే. గౌతమ్ నీ కోసం వెతుకుతున్నాడు. ఏంటి బాబు? ఏమైంది గౌతమ్? బయట ఏదో సౌండ్ వచ్చిందన్నా. నాకేం వినపడలేదే. గౌతమ్, ఎవరు? అక్కడ ఎవరు లేరు బాబు. సార్ మీ ఇంటి బయట ఎంత బాడీ ఉంది సార్? ఆ సైకో మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? మీరు అతన్ని చూసి భయపడుతున్నారా? సార్ చెప్పండి సార్. దాహిని ఇంకా ప్రాణాలతో ఉందని నమ్ముతున్నారా? దాహిని ఇంకా బతికే ఉన్నారు. అంత కన్ఫర్మ్గా ఎలా చెప్తావు? విక్టిమ్స్ నేబర్స్ ని మీరు ఎంక్వైరీ చేయలేదా? వాడు చిన్నపిల్లల్ని ఎంక్వైరీ చేసి కిల్లర్ డాగ్ సహాయంతో కిడ్నాప్ చేసేయడానికి కనిపెట్టాడు. మనం అందరం ఏం చేస్తున్నాం? మనకు బుర్ర లేదు. లేదు సార్, సైకోపాత్స్ కంటే మామూలు మనుషులకి తెలివితేటలు తక్కువ సార్. గౌతమ్ ఎలా కనిపెట్టాడు? తను కళ్ళతో చూడలేదు సార్. ఇదే మాట కమిషనర్కి చెప్పు. ఎవరికి చెప్పినా ఇదే సార్ నిజం. ఓకే రాము, లెట్స్ నాట్ ఆర్గ్యూ. వాట్స్ ద డెవలప్మెంట్? సార్, దుబాడ్లో ఒక హ్యాకర్ని చంపేశారు. అక్కడున్న షూ గుర్తుల్ని కిల్లర్ షూ గుర్తులతో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మ్యాచ్ చేసింది. గుడ్. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? క్యాచ్ ద కిల్లర్ అనే మన హ్యాష్ ట్యాగ్ తో గౌతమ్ తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ట్వీట్ చేశాడని కిల్లర్ కనిపెట్టేశాడు. అందుకే అనంతలక్ష్మి బాడీని గౌతమ్ ఇంటి దగ్గర కిల్లర్ ఒక వార్నింగ్ లాగా వదిలేసి వెళ్ళాడు. ఆ హ్యాకర్ని కిల్లర్ ఎలా కనిపెట్టాడో లేక ఎవరి సహాయంతో కనిపెట్టాడో మనం తెలుసుకుంటే కిల్లర్ని పట్టుకోవచ్చు. సారీ కమలా, నీ మాట వినకుండా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. నువ్వు మంచి పని చేసావు గౌతమ్. ఇద్దరి ప్రాణాలు పోయాయి. నా వల్ల పాప ఒక హ్యాకర్ చనిపోయాడు. మంచి జరగాలంటే కొందరు బలవక తప్పదు. అంతా ఆ భగవంతుడి లీల. ఆ భగవంతుడే నన్ను మెట్ల మీద నుంచి పడేశాడా? దేవుడి గురించి మాట్లాడితే నీకెప్పుడూ నచ్చదు. మాట్లాడడానికి వేళ పడలేదా? అవతారం రాత్రిపూట మొహం మీద ఆ బొట్టేంటి? నేను బొట్టు పెట్టుకుంటే నీకేంటే? మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. మొగుడు చచ్చిపోతే బొట్టు పెట్టుకోకూడదా? మేడం, మేడం, ఈ టాపిక్ వదిలేయండి. అన్నా, నాకు వైజాగ్ సిటీ మ్యాప్ కావాలి. దాంతోపాటు 2 పందులు కావాలి. ఏంటి? ఒక నల్ల పంది, ఒక తెల్ల పంది.
అన్నా తెల్లపంది అందులో ఉందిరా, జాగ్రత్త, మెల్లగా. ఇదిగో ఇందులో ఉంది. అయ్యో ష్యూర్ గౌతమ్? ఐఎమ్ షూర్ కమలా. క్వారీలో రాణి డెడ్ బాడీ వాసన, నిన్న రాత్రి మా ఇంటి దగ్గర అనంతలక్ష్మి డెడ్ బాడీ వాసన రెండు ఒకేలా ఉన్నాయి. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. సో కిల్లర్ కి పందుల ఫామ్ ఉందన్నమాట. ఆ ఫామ్ లోనే దాహిని దాచుంటాడు. ఫామ్ ఉన్న వాళ్ళకే పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి. విశాఖపట్నం నిండా పోలీసులున్నారు. బండిలో ఒక అమ్మాయిని ఎక్కించుకుని వాడు ఎలా తప్పించుకుంటున్నాడు? కస్టమైజ్డ్ వెహికల్. అంటే ఏంటి? కిల్లర్ బాడీని దాచడానికి వీలుగా వాడి బండిని డిజైన్ చేసుకుని ఉంటాడు. వసంత, విశాఖ జిల్లాలో మొత్తం ఎన్ని పిగ్ ఫార్మ్స్ ఉన్నాయో నాకు తెలియాలి. యాభై 54 పందుల ఫామ్స్ లో ఆ కిల్లర్ది ఏ ఫామో కనిపెట్టడం ఎలా? అన్ని ఫామ్స్ కి వెళ్ళి ఆరాధిద్దాం. టైం లేదు. ఆంటీ, ఇక్కడ మాత్రం ఎందుకు 4 పిన్స్ ఉన్నాయి? అవి కిడ్నాప్ చేయబడ్డ ప్లేసెస్. ఇది ఏ ఏరియా? అరకులోయ. వైజాగ్ సిటీలో ఎక్కడ లేరా? ఎందుకని అరకులో ఉన్న వాడు ఎత్తుకెళ్తున్నాడు? దాహిని కిడ్నాప్ చేసిన అదే రాత్రి రాణి అని ఎందుకు కిడ్నాప్ చేశాడు? దాహినిని చంపలేకపోయాడు, అందుకే రాణిని కిడ్నాప్ చేసి చంపాడు. సో రాణి వాస్ ఎ సర్గేట్ ఫర్ దాహిని. ఐ రైట్? అర్థం కాలేదు. షటప్. అంటే సంద్రు సర్గేట్స్. నాకు అర్థం కాలేదమ్మా. కిల్లర్ ఒక అమ్మాయిని ట్రాక్ చేస్తున్నాడు. ఏదో ఒక కారణం వల్ల తనని కిడ్నాప్ చేయలేకపోతున్నాడు. కిల్లర్కి కోపం వస్తోంది. కిల్లింగ్ అర్జ్ని ఆపుకోలేడు. తిరిగి వెళ్లేటప్పుడు ఒక చుట్ కనబడుతోంది. తను తేలిగ్గా వస్తోంది, ఎత్తుకెళ్తున్నాడు. అరకులో ఉన్న వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు? ఎందుకంటే వాడికి అరకు నుంచి కిడ్నాప్ చేయడం ఈజీ గనక. లేదంటే వాడి ఇల్లు అరకులోనే ఉండుండాలి. అయితే అరకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదో ఒక పిగ్ ఫామ్ లోనే దాహినిని దాచాడు. కొత్తపాలెంలో నాకు పెద్ద పందుల ఫామ్ ఉండేది. అలాగండి. మొత్తం 200 పంది గుండెలు ఉండేవి. సరేనండి. అన్ని కలరా వచ్చి చనిపోయాయి. ఓహో. అందుకే 4 మగవి 4 ఆడవి కొందామని వచ్చాను. సరేనండి, చల్లటి మజ్జిగ తాగుతారా? ఇక్కడ కుక్కను ఏదైనా పెంచుతున్నారా సార్? మేము కుక్కలను పెంచమండి, పందులను మాత్రమే పెంచుదామండి. ఆవిడెవరు సార్? ఈవి నా భార్య అండి, మా ఇంటి యజమానురాలండి. సారు సారు, మీకు సవక్క ఎత్తాను రండి. అట్టే వెళ్ళిపోతాను. అయ్యా, ఎవరది? ఓనర్ లేరా అండి? ఏం కావాలి? మీరేనా ఓనర్? నాకు సరిగ్గా వినపడదు స్వామి. పందులు కొందామని వచ్చా. అలాగా, రండి. ఓనర్ లేరా అండి? ఎన్ని పంది గున్నలు కావాలో చెప్పండి, మీకు నేను చూపిస్తాను. ఓనర్ 3 రండి రండి రండి, నేను చూపిస్తాను. అయ్యా అయ్యా, హ్మ్? ఆయన ఎవరు?
ఆయనేనండి మా ఓనరు. ఓనరా ఆ, అయ్యా మీకోసం చౌక బేరానికే ఇస్తాను. రండి రండి స్వామి. చెప్పండి సార్. ఇక్కడే సర్వీస్ సెంటర్ దగ్గర ఉన్నాను సార్. సార్ గౌతమ్ కార్ని ఫాలో అవుతున్నాను సార్. అతను శాంతి పిగ్ ఫామ్కి వచ్చాడు సార్. వాడికి అక్కడేం పని? సరే, సాయంత్రం వరకు వాడిని ఫాలో అవ్వు. నేను అక్బర్ వచ్చి రిలీజ్ చేస్తాడు. రాజమ్మా, సార్ డ్రైవర్ ఎక్కడా? 2 టౌన్ స్టేషన్ కి వెళ్ళాడు సార్. అక్బర్, అయ్యా మీ బైక్ కీస్ ఇవ్వండి. అయ్యా బైక్ స్టార్టింగ్ ప్రాబ్లం. విషయం ఏమిటో చెప్పండి, నేను వెళ్ళొస్తాను. తాళాలు ఇవ్వండి అక్బర్. అయ్యా జాగ్రత్త.